పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు అంతా ఆసక్తిగా ఎదురు చూసిన హరిహర వీరమల్లు సినిమా ఫస్ట్ సింగిల్ మాట వినాలి వాయిదా పడింది. నేడు ఉదయం 9 గంటలకు విడుదల కావాల్సిన పాట ముందస్తు ప్రకటన లేకుండానే వాయిదా వేశారు. కొత్త విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ సినిమా విడుదలైన తర్వాత సంక్రాంతి పండుగ సందర్భంగా పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయమై అతి త్వరలోనే అధికారికంగా మరో ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మాట వినాలి పాట వాయిదా పడ్డ సోషల్ మీడియాలో ఆ పాట వైరల్ అవుతోంది. నెట్టింట ఫుల్ సాంగ్ లీక్ అయింది. పవన్ కళ్యాణ్ చేతిలో డప్పుతో పాట పాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. పాట లీక్ వెనుక ఉన్నది ఎవరు అనే విషయాన్ని ఇప్పటివరకు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించలేదు. పాట క్వాలిటీ విషయంలో రాజీ పడటం లేదని, అందుకే ఇంకాస్త క్వాలిటీతో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఉద్దేశంతో వాయిదా వేశామని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. కానీ కొందరు మాత్రం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ పాటను విడుదల వాయిదా వేశారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మీడియాలో ఎక్కడ చూసినా సంక్రాంతి సినిమాల గురించి ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ సమయంలో మాట వినాలి అంటూ పవన్ పాడిన పాట వస్తే ఖచ్చితంగా గేమ్ చేంజర్ గురించి పబ్లిసిటీ కాస్త అయినా పక్కదారి పడుతుంది. అది చరణ్ మూవీకి నష్టాన్ని చేకూరుస్తుంది అనే ఉద్దేశంతో వీరమల్లు పాటను వాయిదా వేశారని తెలుస్తోంది. గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా విడుదలైన తర్వాత సంక్రాంతి కానుకగా మాట వినాలి పాటను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టాక్. క్రిష్ దర్శకత్వంలో 3 ఏళ్ల క్రితం ప్రారంభమైన హరిహర వీరమల్లు సినిమా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. సినిమా మరీ ఎక్కువ ఆలస్యం కావడంతో దర్శకుడు క్రిష్ తప్పుకున్నారు. ఆయన స్థానంలో జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పైగా మాట వినాలి అంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ పాడడంతో అంచనాలు భారీగా పెరిగాయి. 6వ తారీఖు కోసం ఎదురు చూసిన ఫ్యాన్స్ పాట వాయిదా పడడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి కానుకగానైనా పాటను విడుదల చేస్తారా అనేది చూడాలి. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. పవన్ కళ్యాణ్ నటించిన మొదటి పీరియాడిక్ మూవీ ఇదే కావటం విశేషం.